హలో ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూశారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, ఒక చిన్న సపోర్ట్ చేసి వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు డిస్క్రిప్షన్ కింద బీట్ మార్కును షేక్ ఎఫెక్ట్ ఫోటో ప్రాజెక్ట్ అని 3 ప్రాజెక్ట్ ఇస్తాను. ఆ 3 ప్రాజెక్ట్ని అయితే ఖచ్చితంగా మీరు ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ స్టార్టింగ్లో ఒక బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేసి ఏం చేస్తారంటే, మీరు ఫస్ట్ ఈ లిరిక్స్ ఉంది కదా, ఇక్కడ పైన ఇక్కడ సెలెక్ట్ ఆల్ లేయర్స్ అని క్లిక్ చేసి కింద ఈ సాంగ్ను వదిలేసి మళ్ళీ కాపీ 19 లేయర్స్ చేసుకోండి. చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఒక క్రియేట్ ప్రాజెక్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే, ఇక్కడ ఇంతకుముందు క్లిక్ చేశారు కదా, పైన క్లిక్ చేసి పేస్ట్ 19 లేయర్స్ని అయితే క్లిక్ చేసి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫోటో ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేయండి. అదే బీట్ మార్క్ సెలెక్ట్ ఆల్ యాడ్ చేశారు కదా, సెలెక్ట్ ఆల్ మళ్ళీ క్లిక్ చేసి ఈ వీడియోని అయితే వదిలేసి అన్నీ డిలీట్ చేసుకోండి. ఓన్లీ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ తర్వాత మళ్ళీ ఫోటో ప్రాజెక్ట్లోకి వచ్చి మీరు ఏం చేస్తారంటే, 1 by 1 ఇందులోనే ఫొటోస్ కరెక్ట్గా సెట్ చేసుకోండి. నేను పెట్టేశాను అన్నీ ఇందులోనే, సింపుల్ ఉంటుంది. ఇందులోనే పెట్టేసుకోండి అన్నీ. ఒకసారి మీకు పెట్టి చూపిస్తాను. ఇలా 1 by మీ ఫొటోస్ ఏ ఫొటోస్ అయినా ఏం కాదు, ఇలా 1 by 1 అయితే పెట్టేసుకోండి. ఇలా 1 by 1 పెట్టేసుకొని ఆరో క్లిక్ చేసేయండి, సెట్ అయిపోతుంది. ఈ ఫోటో ప్రాజెక్ట్ ఉండాలి మీకు ఖచ్చితంగా, ఉంటేనే సెట్ అవుతుంది. ఇలా 1 by 1 పెట్టేసుకోండి. చెప్తాను, ఇలా అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా 1 by 1 ఫొటోస్ అయితే పెట్టేసుకోండి. ఇలా 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 ఇవి సుత 19 లేయర్స్ ఉంటాయి. ఈ 19 లేయర్స్ ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ వరకు ఎండ్ వరకు మీ ఫొటోస్ అయితే పెట్టి ఏం చేస్తారంటే మీరు మళ్ళీ ఇక్కడ ఫోటో ప్రాజెక్ట్ ఓపెన్ చేసింది కదా, సెలెక్ట్ ఆల్ లేయర్స్ క్లిక్ చేసి కాపీ 19 లేయర్స్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత పేస్ట్ 19 లేయర్స్ని క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే, మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇంతకుముందు లిరిక్స్ మీరు చేశారు, అది కాపీ చేసుకొని వేరే ప్రాజెక్ట్లో పేస్ట్ చేయమన్నాను కదా, ఇవి మళ్ళీ ఈ సెలెక్ట్ ఆల్ లేయర్స్ చేసి కాపీ 19 లేయర్స్ అయితే చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసి పేస్ట్ 19 లేయర్స్ అయితే చేసుకుంటే మన ఫొటోస్ను లిరిక్స్ సెట్ అయిపోతుంది. నెక్స్ట్ షేక్ ఎఫెక్ట్ అయితే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఎలా చేస్తారంటే నేను చెప్తాను మీకు సింపుల్గా. ఫస్ట్ ఫోటో ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ ఫోటోకి ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే, మళ్ళీ ఇది ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే, ఇలానే ఉంచండి. ఇది వదిలేసి ఇంకో ఫోటోకి అయితే పేస్ట్ చేయండి. మళ్ళీ ఇంకో ఫోటో వదిలేసి ఇంకో ఫోటోకి అయితే పేస్ట్ చేయండి. ఈ ప్రాజెక్ట్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇది చేశారు కదా, ఇది వదిలేసి ఈ ఫోటో ఒకటి పేస్ట్ చేయండి. ఈ ఫోటో పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో వదిలేసి ఈ ఫోటోకి అయితే పేస్ట్ చేయండి. మళ్ళీ ఇంకో ఫోటో వదిలేసి ఈ ఫోటోకి అయితే పేస్ట్ చేయండి.
ఇవి 2 ఫొటోస్కి అయితే మధ్యలో వదిలేయండి మీరు. దానికి వేరే ఉంటుంది, డీజేలా అని ఉంది కదా, దాన్ని వదిలేయండి. దాన్ని వదిలేసిన తర్వాత దాని పక్కన ఉన్న దాన్ని సుత వదిలేసి దాన్ని ఇంకో పక్కన ఉన్నది పేస్ట్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో వదిలేసి ఇంకో ఫోటోకి అయితే పేస్ట్ చేసేయండి. సింపుల్ ఉంటుంది. ఈ వీడియోని అయితే మంచిగా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు ఇన్స్టాలో. మీరు చేసుకుంటే బాగుంటుంది. ఇలా పేస్ట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ది అయిపోయింది. ఇప్పుడు సెకండ్ది ఉంది కదా, దీని ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇంతకుముందు మధ్యలో 1 గ్యాప్ ఇచ్చారు కదా, దానికైతే పేస్ట్ చేసుకోండి. ఇలా మధ్యలో ఒక ఫోటో గ్యాప్ ఇచ్చారు కదా, దానికి పేస్ట్ చేయండి. అది మధ్యలో డీజేలా ఉంది కదా, దానికైతే వదిలేసి అన్నిటికీ పేస్ట్ చేసుకోవచ్చు మనం. ఇలా 1 బై 1 అయితే ఈజీగా చేసుకోవచ్చు. టైం అయినా పర్లే, చేయండి. ఇలా పేస్ట్ చేయండి 1 బై 1. మధ్యలో ఈ డీజేలా ఉంది కదా, వదిలేసి దీన్ని కూడా పేస్ట్ అయితే చేసుకోండి. ఈ వీడియో మంచిగా మీకు చేసుకోవాలంటే చేసుకోండి, చాలా బాగుంటుంది వీడియో. ఇలా 1 బై 1 అయితే చేసుకోండి. మధ్యలో ఈ డీజేలాల్ని వదిలేసేయండి. దీన్ని ఈ డీజేలాల్ని వదిలేసేయండి. నేనైతే మిస్టేక్లో ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేశాను. ఓకే, ఇలా చేసేసుకొని బ్యాక్ వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా డీజేల కాడ ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయాలి. పైనకి వెళ్ళి కాపీ లేయర్ అయితే చేసుకోండి. కాపీ లేయర్ చేసేసుకున్న తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేసి ఏం చేస్తారంటే కరెక్ట్ అక్కడికి డీజేలా ఉంది కదా, ఈ ఫోటోకి 7 సెకండ్స్ కాడకి వచ్చేసి ఈ ఫోటోకి అయితే పేస్ట్ లేయర్ చేసే ముందు కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేయండి. చేస్తే సెట్ అవుతుంది. మళ్ళీ దాని ఇంకో ఫోటో ఉంటుంది, దాని పక్కనే సేమ్ చేసి పేస్ట్ అయితే చేసుకోండి. కొంచెం అటు ఇటు అయితే ఫోటో అటు ఇటు అయిందనుకో, ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. ఇలానే ఇంకా లాస్ట్ 2 ఫొటోస్ ఉంటుంది. ఈ లాస్ట్ 2 ఫొటోస్కి అయితే సేమ్ అలానే చేసుకోండి, సెట్ అయిపోతుంది. పేస్ట్ స్టైల్ అయితే చేసుకుంటే సెట్ అయిపోతుంది. వీడియో అనేది ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్.